వెళ్ళిపోయాడు అన్నా వెళ్ళిపోయాడు. అందరూ గొడ్లిప్పి తంతారు ఇంకప్పుడు. రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ అందరూ పెడతారన్నా. రెడ్ బుక్ చూస్తుంటే కొంతమందికి ఆటో ట్రాక్లు వస్తున్నాయని చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు కదా మన అందరూ కొంతమంది భయపడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నమాట. అన్నా మనం భయపడడానికి ఎందుకు అసలు? మనం తప్పు చేసి భయపడాలా? వీళ్ళు తప్పు చేశారు కానీ భయపడుతున్నారు. వీళ్ళు తప్పు చేస్తారు కానీ భయపడుతున్నారు. తప్పు చేయని లంచం కూడా ఎవరైనా భయపడతా కాదు. కొడాలని మొన్న ఎంతవరకు మాట్లాడాడు? అవునా కదా? ఇది ఎందుకు భయపడాలా? అడిగితే గొడ్లిప్పుతాడు కొడాలని. అసలు గొడ్లిప్పుతాడని 5 సంవత్సరాలు అడు ఘోరంగా చేశాడు. మేము అందుకే 11 సీట్లు ఇచ్చాము. ఆడైతే ఇంకా 30 సంవత్సరాలు కూడా రాడు. ఇంకా అది మా ఆలోచన. రేపు పొద్దున కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు. అది మా ఆలోచన. మళ్ళీ 11 సీట్లు వస్తాడికి. కానీ ఈసారి కూడా రావు వాడికి. మేము పేదవాళ్ళ మందరం ఆడికే ఓట్లు వేసాము. వేసిన తర్వాత మాకు బొమ్మ చూపించాడు, ఏది కూడా చూపించలేదు. ఈసారి కూడా ఎవరు బాబే వస్తారు, మళ్ళీ బాబే వస్తాడు. అందులో సమస్య లేదు, ఇందులో సమస్య లేదు. మేము ఓటు వేసి కూడా బాబుకి వేస్తాం మేము. అది అన్ని పథకాలు ఇచ్చేసాము. ఏం ఓటు ఇచ్చాడు? ఏం ఓటు ఇచ్చాడు? మా డబ్బు తీసుకుని మా డబ్బు మాకు ఇచ్చాడు తెలుసా? ఇదా ఆడికైతే ఓటు వేయమండి. 30 సంవత్సరాలు ఓటు వేయము. ఆడెంత 30 లక్షలు స్కాన్ చేశాడు. ఎందులో స్కాన్ చేశాడు? మందులో స్కాన్ చేశాడు. మందులో మొత్తంగా స్కాన్ చేశాడు. ఆడికైతే ఓటు వేయమండి మేము. చంద్రబాబు లెక్క వేరండి, ఈ లెక్క వేరండి. ఈడేమంతా రాతాంతరం చేస్తున్నాడు అంటున్నాం. వీడికైతే మేము ఓటు వేయమండి. అసలు అసలు వంశీని తిట్టాడు, జైలుకి వెళ్ళాడు. ఇంకా కొడాలని ఇప్పుడు అడిగి ఎరగొట్టాలనికి కొడాలని ఎరగొట్టడానికి కొడాలని ఓటు ఫస్ట్. ఇంకోటి మళ్ళీ రోజా పార్టీ పరం కాదండి. ఎప్పుడైనా సరే మనం అభివృద్ధిలో ఉండేటప్పుడు మనం పద్ధతిగా ఉండాలి. ఏదో మనం నోరు బాగా చేసుకుంటే అన్ని రోజులు మనం కాదు. అవునా కదా? నీవు ఉన్నావు, నేను ఉన్నాను, అన్ని రోజులు మనం కాదు.